ధాన్యం రైతుల్ని నిలువునా దోచుకుంటా ఉన్నారు. తెలంగాణలో అదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. రబీ ధాన్యం పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చింది. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, ముఖ్యంగా సివిల్ సప్లైస్ ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు ఇస్తే మిల్లర్లు బియ్యం ఆడిచ్చి మళ్ళీ సివిల్ సప్లైస్కి సప్లై చేస్తారు. తెలంగాణలో అయితే గోతాలు దొరకడం లేదు. గోతాలు దొరికితే ఆ గోతాలు లిఫ్ట్ చేసి లారీలు వేసేవాడు కూడా లేడు. కూలీలు దొరకడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే గోతాలు మోసేవాళ్ళు అసలు లేనే లేరు. అలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదో కొన్ని గ్రామాల్లో ఆ లారీలు వేసే వరకు మాత్రం జరుగుతూ ఉంది మొక్కజొన్న విషయం. ధాన్యం మార్కెట్ యార్డ్లో తీసుకొచ్చి కుప్పపోస్తే ఆ గోతాల్లోకి ఎత్తేవాళ్ళు లేక రైతులు ఎత్తుకోవాల్సి వస్తూ ఉంది. సరే, అక్కడి నుంచి గోతాల్లోకి ఎత్తిన తర్వాత లారీలో కాటా వేసేయడానికి మనుషులు లేరు. బీహార్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒడిశా నుంచి కూలీలు వస్తే తప్ప మన ధాన్యం మిల్లులో డౌన్లోడ్ అవ్వడం లేదు. ఇక తరుగు విషయంలో తెలంగాణలో 4 కేజీలు 5 కేజీలు తీస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మరో ముందడుగేసి ఒక బస్తాకి 10 కేజీలు తరుగు తీసేస్తాం. కొన్ని వెరైటీస్ అయితే మరీ దారుణం. 10, 126 ఈ వెరైటీస్ 75 కేజీల బస్తాకి 10 కేజీలు తరుగు తీసేస్తూ ఉన్నారు. కొంచెం తాలు వస్తే సహజంగా 1-2 కేజీలు వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ 10 కేజీల తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తూ ఉన్నా కూడా అటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటే మిల్లర్లతో అధికారులు ప్రభుత్వం కుమ్మక్కైపోయింది అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఇక రైతు సోదరులు మీరు గనక ధాన్యం అమ్మితే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మీ వద్ద నుంచి తరుగు పేరుతో ఎన్ని కేజీలు దోచుకున్నారు మిల్లర్లు అనే విషయాన్ని స్పష్టంగా కామెంట్ చేయండి.